హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. నేను మీ ససి. ఇవాళ మనం వెరైటీగా మన ఫంక్షన్స్లో చేసే దొండకాయ ఫ్రై ఎలా చేస్తారో చూద్దామండి. ముందుగా దొండకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఈ ఫ్రైకి ఇలా అన్నీ వాష్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో పల్లీలు, నేను కేజీ వరకు తీసుకున్నానండి దొండకాయలు. దానికి ఒక 100 గ్రామ్స్ పల్లీలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి ఒక 10 రెబ్బలు తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం ఎండుమిర్చి ఒక 10. ఎండుమిర్చి లాస్ట్లో ఎందుకు వేసానంటే మరీ ముందుగా వేస్తే ఇవి వేగేలోపు మాడిపోద్దండి, అందుకని ఇవి వేగిన తర్వాతే ఎండుమిర్చి తీసుకుందాం. అవి చల్లారుతూ ఉంటాయి. అంతలోపు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాం. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దొండకాయతో పాటు మళ్ళీ అవి కూడా బాయిల్ అవుతూ ఉంటాయి కాబట్టి లైట్గా ఫ్రై అయ్యాక దొండకాయలు ఇలా అందులో వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనం అన్నీ కలుపుకుంటూ ఉంటే బాగా ఫ్రై అవుతాయి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి, అది హిమాలయన్ సాల్ట్. నేను సాల్ట్ మార్చుకున్నాను కదా, అందుకని అది వేస్తున్నాను. మీది నార్మల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించుకున్నామండి. ఈలోపు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం. చూసారా, ఇది ఇలా బరగ్గా పట్టుకోవాలి, మరీ మెత్తగా అయిపోతే కూడా అట్లా బాగోదు. ఈ ఫ్రైకి మెత్తగా చేసేవి వేరే ఉన్నాయి, కానీ దీనికి మెత్తగా వద్దు. నెక్స్ట్ మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ దీన్ని మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకుందామండి. చూసారా, ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. సరే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినవి. ఇంకొక 1/2 మినిట్ మూత పెట్టుకొని ఉంచుదాం. నెక్స్ట్ పౌడరు మిక్స్ చేసుకుందామండి. మనం ఇంకా దీని అయిపోయింది ఫ్రై, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామని ఒక 5 నిమిషాల ముందు ఈ పౌడర్ని మనకు కావాల్సినంత మిక్స్ చేసేసుకుందాం. పక్కన ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టుకొని స్టైనర్లో ఇలా పల్లీలు వేయించుకుందామండి. తినేటప్పుడు బాగుంటాయి కరకరలాడుతూ. మనకి క్యాటరింగ్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు ఈ ఫ్రై ఎక్కువగా ఫంక్షన్స్కి. ఇవి కూడా మనకి ఈ పల్లీలు పగులుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందుగా వేయొద్దండి, మాడిపోతుంది. పల్లీలు పగులుతున్నాయి అన్నప్పుడు వేసుకుంటే సరిపోద్ది. మనం కరివేపాకు ఫ్లేవర్ మిక్స్ అవ్వకుండా ఉంటాము. అవి కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేసుకున్నాము. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలండి. చూసారా, రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు, ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఇష్టపడి తింటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వన్. బై బై నౌ.